హాయ్ ఎస్లోక్ మీడియాకు స్వాగతం. మన హీరో అల్లు అర్జున్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చివరి కోరికను తీర్చి టాలీవుడ్ స్టార్ రియల్ హీరోయిజం చూపించారు. లుకేమియాతో పోరాడుతున్న శ్రద్ధ అనే చిన్నారి కోరికను తీర్చారు. మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా ఆ పాపతో వీడియో కాల్తో మాట్లాడిన మన బన్నీ పుష్ప చిత్రంలో ఐకానిక్ మేనరిజంను ఆమెతో కలిసి రీక్రియేట్ చేశారు. త్వరగా కోలుకొని హైదరాబాద్ రావాలని ఆమెను ఆహ్వానించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ ఆట్లీ సరసన రాకా చిత్రం నటిస్తున్నారు. వెండితెరపై ఫైట్లు చేస్తూ డైలాగులు చెబుతూనే హీరోలు అయిపోరు. సమాజంలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ అభిమానుల గుండెల్లో నిలిచినప్పుడే వారు నిజమైన హీరోలు అనిపించుకుంటారు. టాలీవుడ్లో ఈ సంస్కృతి ఇప్పటిది కాదు. మెగాస్టార్ చిరంజీవి కాలం నుండి ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని వరకు ఎంతోమంది తారలు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తమ చిన్నారి అభిమానుల చివరి కోరికలను తీర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. మొన్నటికి మొన్న మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హన్మకొండలో నిరంజన్ అనే బాలుడిని పరామర్శించగా, తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం అదే బాటలో నడుస్తూ బుజ్జి ఫ్యాన్స్ మొహంలో చిరునవ్వులు పూయించారు. క్యాన్సర్ బాధితులకు బన్నీ కొండంత ధైర్యం. మామ చూపిన బాటలోనే నడుస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం తన ఉదారత్వాన్ని చాటుకున్నారు. లుకేమియాతో బాధపడుతున్న శ్రద్ధ అనే చిన్నారికి అల్లు అర్జున్ అంటే అమితమైన ఇష్టం. చనిపోయే లోపు తన ఫేవరెట్ హీరోను ఒక్కసారైనా చూడాలనేదే ఆ పాప ఆఖరి కోరిక. ఈ విషయాన్ని గమనించిన మేక్ ఏ విష్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు అల్లు అర్జున్ టీంను సంప్రదించారు. దీనికి బన్నీ తక్షణమే అంగీకరించి ఆ చిన్నారితో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ హృదయపూర్వక సంభాషణలో బన్నీ ఎంతో ప్రేమగా హాయ్ శ్రద్ధ, ఎలా ఉన్నావు అంటూ పలకరించారు. అంతేకాకుండా పుష్ప సినిమాలోనూ ఐకానిక్ మేనరిజం మరియు డైలాగులను ఆ చిన్నారితో కలిసి రీక్రియేట్ చేశారు. ఇద్దరు కలిసి పుష్ప స్టైల్లో గడ్డం కింద చేయి తిప్పే సిగ్నేచర్ మూమెంట్ను చేయగా, బన్నీ చప్పట్లు కొడుతూ డామ్ క్యూట్ అంటూ ఆ పాపను మెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఏం కావాలని అడగగా తన పెద్దయ్యాక డాక్టర్ అవుతానని ఆ చిన్నారు సమాధానం ఇచ్చింది. దాంతో మురిసిపోయిన మన అల్లు అర్జున్ నువ్వు త్వరగా కోలుకోవాలని, ఆ తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్కు రావాలని ప్రేమతో ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇది చూసిన నీటి జనాలు ఇదిరా అసలైన హీరోయిజం అంటూ మెగా హీరోలపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.